హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ నామినేషన్ ఎపిసోడ్ అయితే మంచిగా కొంచెం పాయింట్స్ దొరికినాయి, కంటెంట్ దొరికింది మనం ఒపీనియన్ చెప్పడానికి ఆర్ రివ్యూ చెప్పడానికి. సో అంటే మంచిగానే పెట్టారు, బట్ కొంచెం నాకు అంటే నేను ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తే ఒకలాగా ఆడారు. బట్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్ ప్లే అయింది, స్టార్టింగే. అండ్ ఇమాన్యుయల్, శ్రీజ వీళ్ళందరూ ఫన్ చేసుకుంటూ ఉంటారు నామినేషన్స్ గురించి. నువ్వు ఇలా నన్ను తిట్టినందుకు నామినేషన్స్ చేస్తాను, తిట్టినందుకంటే ఫన్నీగా తిట్టినందుకు, ఆర్ ఇక్కడ గిన్నె పెట్టినందుకు నామినేషన్ చేస్తాను, ఇది వాష్ చేయనందుకు నామినేషన్ చేస్తాను, ఇట్లా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ తనుజ గారికి కాఫీ వస్తుంది. కాఫీ ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు. ఇక్కడ సంజన గారు, నేను డైలమాలో ఉన్నాను, వాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేశారు, వాళ్ళతో నేను ఆడలేకపోతున్నాను అని చెప్పారు. సో ఇక్కడ లాస్ట్ వీక్ తనుజ గారితో గొడవ అయింది ఆమెకి. అక్కడ నాకు ఎక్కడ డైలమాలో ఉన్నట్టు అనిపించలా. అండ్ అలానే భరణి గారికి కూడా ఆమె అంటే కొంచెం పాజిటివ్ వేలో ఏం లేరు భరణి గారితో కూడా. ఈవెన్ భరణి గారు కూడా అన్నారులేండి, సిగ్గు లేదా వాట్ ఎవర్. బట్ ఆమె చేసిన పనులు కూడా అలానే ఉన్నాయి, ఆమె అలా పనులు చేసింది కాబట్టి అన్నారు అక్కడ. సో ఆమె ఏమి ఎక్కడ వాళ్ళ దగ్గర ఆడలేకున్నట్టు నాకేం అనిపించలేదు. తర్వాత ఇంకా అదేంటి ఆ టాస్క్లో, హంగ్రీ హిప్పో టాస్క్లో కూడా ఆమె ఇప్పుడు భరణి గారు హెల్ప్ చేశారు. తర్వాత సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఆమె ఇమాన్యుయల్కే సపోర్ట్ చేశారు, భరణి గారికి సపోర్ట్ చేయాలి అంటే ఓకే, ఇమాన్యుయల్ కూడా సాక్రిఫైస్ చేశాడు అనుకోండి. సో నాకు అంటే అంత వాళ్ళ వల్ల గేమ్ ఈమె ఎక్కడ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కదా అని ఈమె ఎక్కడ ఆగిపోయినట్టు నాకేం అనిపించలేదు. సో ఇక్కడ కెప్టెన్ రాము అయినా కానీ ఎగ్జిక్యూషన్ భరణి అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇది ఆబ్వియస్లీ భరణి గారు ఇమాన్యుయల్ అన్నారు కాబట్టి, మేము సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుంది అని అన్నారు కాబట్టి మనసులో పెట్టుకొని ఈ మాట అన్నట్టు అనిపించింది నాకు. బట్ దానికి రీజన్ ఏం చెప్పారంటే, నేను నైట్ ఇక్కడే పడుకుంటాను, హెల్త్ బాగాలేదన్నానని. కొంచెం ఫస్ట్ ఓకే అన్నాడు, తర్వాత వచ్చి వద్దన్నారు, ఈరోజే షిఫ్ట్ అయిపోవాలన్నారు. అది భరణి అన్న చెప్తేనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని నాకు అనిపించింది అన్నట్టు అన్నారు. నాకైతే ఏం ఎపిసోడ్లో చూపించలేదు కాబట్టి మనం జడ్జ్ చేయలేము. సో ఇక్కడ సంజన గారు అయితే రాముకి భరణి గారు హెల్ప్ చేశారు కాబట్టి తనని అన్నందుకు, అంటే ఇమాన్యుయల్కి తన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నందుకు ఇప్పుడు భరణి గారిని అంటున్నట్టే నాకు అనిపించింది. ఎందుకంటే మనకి ఇంతవరకు ఎపిసోడ్లో ఏం చూపించలేదు అలా భరణి గారు రాముకి అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు. ఓకే, వాళ్ళిద్దరికి మంచి బాండ్ ఉంది కానీ ఒకళ్ళ గేమ్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నట్టు కానీ. ఇప్పుడు నాకు ఇమాన్యుయల్ది ఏమనిపిస్తుంది అంటే, సంజన గారిలో కొన్ని ఆయనకి నచ్చకపోయినా ఆయన మొహం మీద చెప్పరు, ఆర్ ఆమెతో బాగానే ఉంటారు, నెగిటివ్స్ ఉన్నా కానీ ఓకే ఆమె క్లోజ్ కాబట్టి దాన్ని పాజిటివ్గానే పాజిటివ్గా కాదు, వాటిని యాక్సెప్ట్ చేస్తారు ఆ నెగిటివ్స్ని కూడా. బట్ ఇక్కడ రాము గారికి అండ్ భరణి గారికి వాళ్ళిద్దరికి చెప్పాలంటే పెద్ద నెగిటివ్స్ లేవు. ఉన్నాయి, రాముకి ఎక్కడ కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడటం రాదు, ఆర్ ఒక్కొక్కసారి రెండు వైపులా ఏదైనా స్టాండ్ తీసుకోవాలి వచ్చినప్పుడు రెండు వైపులా మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటివి ఉన్నాయి. బట్ వాళ్ళు ఎక్కడ ఒకళ్ళ గేమ్లో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు కానీ అంత అనిపించదు మనకి ఇక్కడ ఇమాన్యుయల్ ఆర్ సంజన గారి విషయంలో ఉన్నంత. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇమాన్యుయల్ అదే తనుజ గారిలో ఏమైనా నేను అబ్జర్వ్ చేసింది, ఏమైనా నచ్చకపోతే ఫేస్ మీద చెప్తారు ఆర్ హిల్ టెల్. బట్ సంజన గారి విషయంలో నేను అది ఎప్పుడు చూడలేదు. సో ఇది ఇంకా మనం భరణి గారికి రాము గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అని మనకి ఏదన్నా ఒక సీన్ పడితే ఎపిసోడ్లో ఎప్పుడన్నా మనం చెప్పొచ్చు అది నిజమే అని. నెక్స్ట్ నామినేషన్స్, మీరందరూ నామినేట్ అయ్యారు. ఫ్లోరా గారు డైరెక్ట్ నామినేషన్స్లో ఉన్నారు
అండ్ రాము కెప్టెన్ కాబట్టి లేరు, బట్ మిగిలిన వాళ్ళు డైరెక్ట్ నామినేషన్స్లో ఉన్నారని చెప్తారు బిగ్ బాస్. ఇది నాకు అర్థమైంది, అంటే జస్ట్ నామినేషన్స్లో పెట్టి తర్వాత ఏదైనా టాస్క్ పెట్టి వాళ్ళలో నుంచి కొంతమందిని ఏమన్నా సేవ్ చేస్తారేమో అట్లా అనుకున్నా. ఒకళ్ళనే సేవ్ చేశారులేండి అంత పెద్ద ప్రాసెస్ పెట్టి. సో ఇక్కడ భరణి గారు అండ్ దివ్య గారు మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు నుంచి నాకు ట్యాబ్లెట్ ఇవ్వకు అంది. నాకు అర్థం కాల, ఫన్ ఆర్ సీరియస్ వేలో అందా, ఎందుకు అంది, బట్ అలా అందరి ముందు అనేసరికి కొంచెం నచ్చలేదు అన్నట్టు అంటారు భరణి గారు దివ్య గారితో. ఇంకా ప్రతిరోజు సేమా, తనకి నాకు అందరికీ ఇస్తున్నారు, ఐ మీన్ ట్యాబ్లెట్స్ అందరికీ ఇస్తున్నారు అట్లా అన్నారంట తనుజ గారు. నాకు ఎక్కడో చిన్న ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుందేమో అనిపించింది అన్నట్టు అంటారనమాట. సో ఇక్కడ మేబీ ఇది ఛాన్స్ ఉందండి, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఎలా తీసుకోవాలంటే వాళ్ళిద్దరిది జెన్యున్ ప్యూర్ బాండ్ లాగా ఇదివరకు అనిపించేదండి. ఇప్పుడు అది తగ్గిపోతుంది, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బర్నీ గారు చేసేది కూడా అదే. నాకు అర్థం కావట్లేదు, బర్నీ గారికి అసలు ఎవరు ఇంపార్టెంట్ అనేది అర్థం కావట్లేదు. తనుజ గారితో బాగానే ఉంటారు, దివ్య గారితో బాగానే ఉంటారు, అందరితో బాగానే ఉందామని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది ప్రాబ్లం, తర్వాత పవన్ కళ్యాణ్తో మన ఇద్దరం కలిసి ఆడదామంటారు. ఓకే, తను పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్, భరణి గారు స్ట్రాంగ్, ఇద్దరు కలిస్తే కొంచెం వేరే వాళ్ళు వీక్ అవుతారు అపోనెంట్స్ అన్న వేలో అడిగారు. మనకి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను గేమ్ ఆడుతుంటే ఫర్ సపోజ్ ఓకే, మనకు అక్కడ అంత ఎవరు క్లోజ్ కానప్పుడు ఉన్న వాళ్ళల్లో స్ట్రాంగ్ని చూస్ చేసుకొని ఆడడం ఫైన్. అక్కడ ఆల్రెడీ మనకి సపోజ్ ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురులో నాకు ఎవ్వరూ క్లోజ్ కాదు, వాళ్ళందరూ నాకు అంతే సోగా జస్ట్ అంత పెద్ద రిలేషన్ ఏం లేదు. అలా అనుకున్నప్పుడు వాళ్ళల్లో స్ట్రాంగ్ ఎవరో చూసుకోవడం తప్పేం కాదు. బట్ ఆ ముగ్గురులో ఒకళ్ళు క్లోజ్, ఒకళ్ళు లైక్ టూ మచ్ క్లోజ్ ఆర్ డియరర్, అలాంటప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాం. కానీ ఎంత స్ట్రాంగ్ అయినా కానీ అంత క్లోజ్ కానీ వాళ్ళు క్లోజ్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు గేమ్ ఆడటానికైనా సరే అలా సెలెక్ట్ చేసుకోవాలి కదా అని నాకు అనిపించింది. అంటే నేను ఇప్పుడు భరణి గారికి అక్కడ లెట్స్ టేక్ తనుజ గారు క్లోజ్ అనుకుందాం, నాన్న ఆర్ వాట్ ఎవర్ రిలేషన్, అప్పుడు క్లోజ్ అయిన వాళ్ళతో కదా టీమప్ అవ్వాలి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. భరణి గారి విషయమే కాదు, వేరే వాళ్ళందరి విషయంలో వచ్చింది. అది తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ బర్నీ గారు ముందే అసలు గేమ్ స్టార్ట్ అవ్వకముందే ఈ పవన్ కళ్యాణ్తో డిస్కషన్ అనేది వస్తుంది, మన ఇద్దరం టీమ్ అవుదాం అన్నట్టు వస్తుంది. అండ్ తర్వాత కూడా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళందరూ ఒక టీం అయిపోతారండి. ఓకే, అది అవ్వడం ప్రాబ్లం కాదు. ఇప్పుడు తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఫస్ట్ డిమాండ్ పవన్ నాకు కొంచెం ఒక విషయంలో నచ్చారు. అంటే లైక్ ఫస్ట్ వీళ్ళందరూ స్ట్రాంగ్ వాళ్ళతో ఆడిన తర్వాత రితు మీదకి వచ్చేసరికి రితుతోనే టీమప్ అవుతారు. అంటే అది ఉండాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ నుంచి ఓకే స్ట్రాంగ్ వాళ్ళతో ఆడిన తర్వాత శ్రీజాన్ సేవ్ ఫస్ట్ అదే మాట చెప్తాడు, నేను శ్రీజాన్ అయితే సేవ్ చేసుకుంటా అనే చెప్తాడు, లాస్ట్ వరకు అట్లనే ఉంటాడు. ఇప్పుడు బర్నీ గారు కూడా ఆ స్టాండ్ మీద ఉండాలి కదా, తనకి ఎవరు క్లోజు వాళ్ళని సేవ్ చేసుకోవడం కాదు, వాళ్ళతో ఇప్పుడు ఈయన సేవ్ చేసుకోవాలని కాదు, ఈయన మీదకి ఎవరైనా వచ్చినా అవతల వాళ్ళు సేవ్ చేయాలి. ఆర్ ఈయన క్లోజ్ అన్నప్పుడు ఈయన కూడా వాళ్ళ మీదకి ఎవరైనా వచ్చినప్పుడు ఈయన కూడా సేవ్ చేయాలి కదా అనిపించింది నాకు. అది డిస్కస్ చేద్దాం. ఈవెన్ ఇమాన్యువల్ విషయంలో కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ డీమన్ పవన్ కళ్యాణ్ క్లియర్ అండి. పవన్ కళ్యాణ్ శ్రీజాకి సపోర్ట్ ఉంటా అన్నాడు. అంటే తన మీదకి ఎవరు రాలేదులేండి. లాస్ట్లో సడన్గా బర్నీ గారు వచ్చారు, అది ఎవరు ఊహించలేదు, అది సడన్గా అయిపోయింది. సో మనకు చూపించినంత వరకు శ్రీజ మీదకి ఎవరు రాలేదు, తనకు అంత సపోర్ట్ చేసే అవకాశం కూడా రాలేదేమో. బట్ తనే ఓపెన్గా చెప్పాడు కాబట్టి తను ఫస్ట్ శ్రీజకి ఎందుకు ఎగెనెస్ట్గా వెళ్ళడం, పవన్ కళ్యాణ్ సపోర్ట్కి వస్తాడని ఎవరు వెళ్ళకపోయి కూడా ఉండుండొచ్చు. సో అది నేను ప్రస్తుతానికి ఆ ఛాన్స్ రాలా, అంటే తను సపోర్ట్ చేస్తాడో లేదో చూసే ఛాన్స్ రాలేదు. బట్ మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాడనే ఫీలింగే నాకు ఉంది. కాబట్టి శ్రీజ గారికి పవన్ కళ్యాణ్ వచ్చారు, అలాగే రితుకి డిమాండ్ పవన్ వచ్చారు.
ఇమాన్యువల్ ఆర్ బర్నీ ఎవరికి సపోర్ట్ చేశారు అంటే గర్ల్స్కి చేయమని కాదు అసలు. ఓకే, గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరికైనా చెయ్యాలి కదా, అంటే చెయ్యమని కాదు, అంటే టీమప్ మనకు క్లోజ్ ఉన్న వాళ్ళతో అవ్వాలి కదా. ఇప్పుడు నాకు క్లోజ్ ఎవరు లేదు, నేను టీమప్ ఎవరితో అవ్వనంటే ఇంకేం చేయలేం దానికి. మేబీ అది కూడా పాయింట్ అయి ఉండొచ్చు, నాకు అది కూడా చెప్పట్లేదు. మళ్ళీ పోనీ నాన్న వాట్ ఎవర్ ఈ రిలేషన్స్ అన్నీ ఏంటి ఎవరు క్లోజ్ లేనప్పుడు, ఇది నా పాయింట్ అనమాట. సో ఏదర్ రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళతో టీమప్ అవ్వాలి ఆర్ రిలేషన్సే లేనట్టుగా బిహేవ్ చేయాలి. సో ఐ డోంట్ నో. ఇక్కడ ఏమన్నా ఇలా అనగానే ఇంకా దివ్య గారు ఇక్కడ ఏమన్నా అంటే నువ్వు కొంచెం బ్రాడ్ కదా, తనకి చెప్తేనేమో ఓ ఫుల్ సపోర్ట్ అట్లా మాట్లాడుతుంది. ఇట్లా అనగానే దివ్య గారు ఇక్కడ ఏమన్నా చిన్నపిల్లలమా అందరం, ఇంకా చెప్పాలంటే నేనే చిన్నపిల్లని, ఐ మీన్ నేనే ఏజ్లో చిన్న అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ నాకేమో అర్థం కాలేదు. అసలు బర్నీ గారు నాకేం అర్థం కాదండి, ఆయనకి ఎవరు క్లోజ్ ఆర్ ఇప్పుడు తనుజ గారు ఓకే అండి, తనుజ గారు కూడా వెనుక మాట్లాడుతున్నారు. బట్ ఆమె అట్లీస్ట్ ఓకే ఏవో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి తనుజ గారికి. బట్ ఓకే తనుజ గారి సైడ్ కూడా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఆమె క్లోజ్ ఉంటే ఆర్ ఆమె క్లోజ్ అని ఫీల్ అయితే అలానే క్లోజ్గానే ఉంటుంది. బర్నీ గారి సైడ్ నాకు అది అందరితో చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే తనుజ గారితో కూడా క్లోజ్గా ఉంటారు, కేర్ చేస్తారు, బట్ అందరితో కూడా అలానే ఉంటున్నట్టు అనిపిస్తుంది. అంటే అది సేఫ్ ప్లే అనుకోవాలా అది ఏంటి అని. ఇంకా ఇక్కడ ఫన్ చేసుకుంటూ ఉంటారు ఇమాన్యువల్, రీతు, తనుజ గారు లైక్ పుష్పలాగా యాక్టింగ్ చేస్తా, డీమన్ పవన్ ఏమో వాడెవడు జాల్ రెడ్డా అన్నట్టు అనడం, ఇట్లా ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ బర్నీ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. నో ముందు ఇది ఇంకొకటి ఉంటుంది, సారీ. ఫ్లోరా గారు అండ్ సంజన గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే శ్రీజ చెప్తుంది కదా ఫ్లోరా గారికి, మీరేమైనా అసిస్టెంటా ఇట్లా. లేదు నాన్న, నాది ఒక బాండ్ ఉంది, బయట కూడా అది నేను కంటిన్యూ చేస్తాను అంటే సంజన గారు అంటారనమాట, మనకి బయట కూడా కంటిన్యూ చేస్తాం, అది మనకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ సమ్వన్ మీ మైండ్ ఎవరైనా పాయిజన్ చేస్తుంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పచ్చు. నువ్వు నాతోనే క్లోజ్గా తిరుగుతుంది శ్రీజ, ఇలా చెప్పటం ఏంటి? మొన్న కూడా రాము అండ్ సుమన్ నాకు గొడవ పెట్టింది. అదేనండి ఆ టాస్క్లో రాము గారు అండ్ సుమన్ గారికి అదే ఎల్లో టీంలో ఉంటారు కదా సంజన గారు కూడా, అది సంజన గారి మిస్టేక్ అనిపించిందండి నాకు. వాళ్ళు ఆడతామన్నప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేది ఏంటి అనిపించింది నాకు. ఆమెకి ఒక ఇమాన్యువల్ కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశారు కాబట్టి తిరిగి తనకి ఏదో ఒకటి చేయాలన్న తన పర్సనల్ ఎజెండాతో వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని అనొచ్చు, అది తను ఇండివిజువల్గా ఆడేటప్పుడు అనొచ్చు. బట్ ఇది టీమ్గా ఆడుతున్నప్పుడు ఐ వోంట్ అగ్రీ దట్ ఈస్ కరెక్ట్. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఇలా అంటారు బర్నీ గారు కూడా, ఆయన వల్ల నాకు ఇమాన్యువల్కి దూరం పెరిగింది, ఇమాన్యువల్ నాకు దూరం అయిపోయాడు ఒక 30-40% నాకు అనిపిస్తుంది. ఇదివరకు నా పక్కనే నుంచునేవాడు, బయట నుంచో అదేం కంపారిజన్ అనుకున్నా, అంటే పక్కన నుంచోలేదనుకోండి అది ప్రతిసారి కుదరకపోవచ్చు, పక్కన నుంచోవడం అని ఒక్కదానికి నాకు దూరం అయిపోయాడు అనుకుంటే కష్టం. ఇంకా అలా కాకుండా వేరే ఏమన్నా గ్యాప్ కూడా వచ్చి ఉంటే ఓకే, బట్ అదొక్క రీజన్కి అయితే కొంచెం కష్టం అనిపించింది అట్లా అనుకుంటే. సో నెక్స్ట్ బర్నీ గారు అండ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉండుంటారు, మనం కలిసి ఆడదాము అన్నట్టు. ఇక్కడ సో మనం కలిసి ఆడదాము, నీకు ఐ మీన్ అప్పుడు గేమ్లో సపోర్ట్ చేసే ఛాన్స్ వస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయిద్దండి. ఒక పెద్ద మంచం పెడతారు, ఫస్ట్ అందరూ మంచం మీద కూర్చోవాలి, ఒక్కొక్కళ్ళని కిందకు తోసేస్తూ ఉండాలి. ఎవరైతే అంటే ఎంతమందినైనా తోయచ్చు, కాకపోతే ఒక 2-3 తోసినప్పుడు సంచాలక్ డిసైడ్ చేస్తారు ఆ 2-3లో ఎవరు అవుట్ అనేది. ముగ్గురు అవుట్ అని కూడా అనొచ్చు, ఒకళ్ళే అవుట్ అని అనొచ్చు. సో సంచాలక్
డిసైడ్ చేస్తారు అది ఎవరు అవుట్ అనేది. కింద పడేయడం మాత్రం ఎంతమందినైనా పడేయచ్చు, ఆర్ మనం ఒక్కరినే పడేయచ్చు, ఆర్ ఇద్దరిని పడేయచ్చు, అందరినీ పడేయచ్చు. సో ఇది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ సంచాలక్ రాము గారు అండ్ ఫ్లోరా గారు, బికాజ్ రాము గారు కెప్టెన్ అండ్ ఫ్లోరా గారు ఆల్రెడీ నామినేటెడ్ కాబట్టి డైరెక్ట్లీ వీళ్ళిద్దరికి ఆడే ఛాన్స్ లేదు. సో వీళ్ళని సంచాలక్గా పెట్టారు. అండ్ మిగిలిన వాళ్ళందరూ ఫస్ట్ బెడ్ మీద కూర్చొని ఉంటారండి. ఇక్కడ ఎన్ని టీములు ఫామ్ అవుతాయి అంటే రౌండ్కి ఒక టీం ఫామ్ అయింది. అంటే ఫస్ట్ టీం ఏంటంటే ఫస్ట్ ఈ డిమాండ్ పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్, భరణి వీళ్ళ నలుగురు ఒక టీము, మిగిలిన వాళ్ళందరూ ఒక టీము. ఫస్ట్ అయితే టీం అని కాదు, వీళ్ళ నలుగురు టీంగా ఆడతారు, మిగిలిన వాళ్ళు సపరేట్గా ఇండివిజువల్గా ఉంటారు. ఓకే, వీళ్ళ నలుగురు అండ్ మిగిలిన వాళ్ళు. ఓకే, వీళ్ళు ముందే మాట్లాడుకుంటారు వాష్రూమ్లో. పవన్, ఇమాన్యువల్. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే నేను నాతో పాటు శ్రీజాని సేవ్ చేసుకోవాలనుకుంటున్నా అన్నట్టు అంటారు. పవన్ ఏమో రీతుని, ఇమాన్యువల్ ఏమో నేను ఫస్ట్ నన్ను నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నా, తర్వాత తనుజాని సేవ్ చేసుకోవాలనుకుంటున్నా అన్నట్టు చెప్తారు. సో ఇంకా ఓకే, వాళ్ళ నలుగురు అటు కూర్చొని ఉంటారు. భరణి గారు, పవన్ కళ్యాణ్, పవన్, ఇమాన్యువల్. వీళ్ళ మిగిలిన వాళ్ళందరూ ఆపోజిట్ సైడ్, అంటే ఇద్దరు ఒకళ్ళు ఒక సైడ్ కూర్చొని ఉంటారు. ఇక్కడ అదే వాళ్ళు పుష్ చేయడానికి రెడీగా ఉంటే కూర్చోండి ఎలా ఉన్నారు చూడు నలుగురు అన్నట్టు రితు అంటారు తోసేయడానికి రెడీగా. సరే మీరే ఒకళ్ళ పేరు చెప్పండి అంటే మేము రెడీగా ఉన్నాం తోయడానికి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సంజన గారు శ్రీజ గారి పేరు చెప్తారు. దెన్ పవన్ కళ్యాణ్ సరే వేరే వాళ్ళు మీ పేరు చెప్తే మిమ్మల్ని తోయచ్చా అన్నట్టు అంటారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి శ్రీజ తోయడం ఇష్టం లేదు కాబట్టి. నెక్స్ట్ భరణి గారు సంజన గారి పేరు చెప్తారు. ఇక్కడ నేను ఆల్రెడీ పనిష్మెంట్ తీసుకుంటున్నా అండి అన్నట్టు అంటారు. ఇక్కడ భరణి గారు, సంజన గారు ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరిని నామినేట్ చేద్దాం అనుకుని ఉంటారు అన్న డిస్కషన్ కూడా వస్తుంది. సో భరణి గారు నేను సంజన గారిని చేద్దాం అనుకున్నా అంటారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏమో నాకు సెకండ్ ఆప్షన్ ఉంది సంజన గారు, బట్ నేను చేద్దాం అనుకున్నా అన్నట్టు చెప్తారు. ఇక్కడ ఫస్ట్ సంజన గారిని తోసేస్తారండి. భరణి గారు, డీమన్ పవన్ కళ్యాణ్ కలిసి తోసేస్తారు. ఇమాన్యువల్ నుంచొని ఉంటాడు, సంజన గారికి తోసేసేటప్పుడు అడ్డుపడడు ఆర్ వాళ్ళతో కలిసి తోసేయడు. ఇక్కడ తన గేమ్ తను ఆడుకుంటారు. ఇక్కడ సంజన గారు ఏం బ్లేమ్ చేయలేదు, నువ్వు ఇలా వచ్చి నుంచున్నావు నాకేం అడ్డుపడలేదు అని ఏం బ్లేమ్ చేయరు. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దివ్యాన్ని లాగడానికి ట్రై చేసి ఇది కష్టమే దివ్యాని లాగడం అన్నట్టు అనుకుంటూ ఉంటారు. తర్వాత సుమన్ గారిని తీసేస్తారు. మీకు లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ ఇచ్చాం కదా అందుకని తీసేస్తున్నామని చెప్పి సుమన్ గారిని ఇక్కడ పవన్ కళ్యాణ్, భరణి, డీమన్ పవన్, ఇమాన్యువల్ నలుగురు కలిసి తోసేస్తారు. వేరే వాళ్ళు జస్ట్ కూర్చొని ఉంటారు, వాళ్ళు ఏం చేయరు. వీళ్ళ నలుగురేనండి మోస్ట్లీ కలిసి గేమ్ ఆడింది. ఇంకా ఇక్కడ ఈలోపు వీళ్ళు అనుకుంటారండి కలిసి ఆడదామన్నట్టు అనుకుంటా ఉంటే ఇక్కడ దివ్యాని అడుగుతారు, ఆడదాము నాకు ఆడదామని లేదు, నేను ఆడట్లేదు, వాళ్ళు నన్ను అటాక్ చేస్తే వాళ్ళని పుల్ చేద్దామంటే వాళ్ళని తోసేద్దామని అడుగుతుంటే నేను తోయాలని లేదు, నాకు తోయాలనుకుంటే నేను తోస్తాను, నేను వాళ్ళు అటాక్ చేస్తే డిఫెండ్ చేసుకుంటా అని ఇక్కడే అంటారు దివ్య గారు. ఫస్ట్ వీళ్ళు అడుగుతారు, శ్రీజ గారు వీళ్ళు అడుగుతారు కలిసి ఆడదామా అన్నట్టు అడిగితే దివ్య గారు ఇలా రెస్పాండ్ అవుతారు. సో ఇక్కడ డీమన్ పవన్ ఏమంటారంటే మీరు కూడా మాతో టీమప్ అవ్వచ్చు అన్నట్టు అంటారు. మీరు కూడా అట్లా కూర్చోకుండా వాళ్ళు వేరే వాళ్ళందరూ అలా కూర్చొని ఉంటారు కదా. ఇక్కడ రితు, తనుజ మేము వద్దామని అనుకుంటున్నాం బట్ మీరు అని ఇక్కడ కట్ చేశారు, మనకు అక్కడ క్లియర్గా లేదు డిస్కషన్. తర్వాత తనుజ గారు ఏమంటారంటే మీలో ఒకళ్ళని తోసేస్తే మళ్ళీ మేమందరం కలిసి మీలో ఒకళ్ళని తోసేస్తే మళ్ళీ మీరు మా మీదకి వస్తారు. సో వీళ్ళు ఏంటంటే సేఫ్ అనమాట,
మనం వాళ్ళ మీదకి వెళ్ళొద్దు. ఒకవేళ వాళ్ళు మనం వాళ్ళ మీదకి వెళ్ళి తోసినా మిగిలిన వాళ్ళు వచ్చి మనల్ని తోసేస్తారు. సో మనం సేఫ్గా కూర్చుందామని వాళ్ళు అనుకున్నారు. ఎవరు? శ్రీజ కానివ్వండి, రితు కానివ్వండి, తనుజ కానివ్వండి, ఇంకెవరున్నారు, మేబీ దివ్య గారు కూడా అదే స్ట్రాటజీ ఏమో. బట్ ఇక్కడ ఏంటంటే ఓకే, ఒకవేళ ఇలా అనుకున్నా కానీ ఫస్ట్ వేరే వాళ్ళని తోసేసినా ఎప్పుడో ఒక రౌండ్లో మీ దగ్గరికి కూడా వస్తారు కదా, వాళ్ళందరూ కలిసి ఆడితేనే బెటర్ ఏమో అనిపించింది నాకు. వీళ్ళు ఒకవేళ ఇప్పుడు మనం వాళ్ళల్లో ఒకళ్ళని తోసినా కానీ నెక్స్ట్ మిగిలిన వాళ్ళు మన మీదకి వస్తారంటే వాళ్ళలో ఒకరికి బలం తగ్గింది కదా, ఒకళ్ళు తగ్గారంటే 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు నలుగురు ఉండడం బెటరా, నలుగురిలో ఒకళ్ళకి తగ్గడం బెటరా? సో వాళ్ళు ఎప్పుడోకప్పుడు మీ దగ్గరికి వస్తారు ఏదో ఒక రౌండ్లో, ఒక రౌండ్ సేవ్ అవుతారు, 2 రౌండ్లు సేవ్ అవుతారు. బట్ ఇప్పుడు బిగ్ బాస్ ఎన్ని రౌండ్స్ పెడతాడో తెలీదు, ఒక 8-9 రౌండ్లు పెడితే ఖచ్చితంగా మీ దాకా వస్తుంది కదా అది. సో ఇక్కడ వాళ్ళందరూ కలిసి ఆడుంటే ఓకే, ఓడిపోయినా కానీ వాళ్ళు అవతల నలుగురు అంత ఫిజికల్లీ స్ట్రెంగ్త్ పర్సన్స్ ఉన్నప్పుడు వీళ్ళు అంత బాగా ఆడారని ఎలివేట్ అయ్యేవాళ్ళు కదా, ఆడుంటే బాగుండేది అనిపించింది నాకు. ఇక్కడ నేను ఇలా ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇలా అన్నప్పుడు శ్రీజ, పవన్ కళ్యాణ్ ఒక టీం అవుతారేమో, డిమాండ్ పవన్, రితు ఒక టీం, మేబీ తనూజని కూడా యాడ్ చేసుకుంటే తనూజ గారు, ఆర్ ఇమాన్యువల్ ఆర్ తనూజ ఇట్లా అనుకున్నా, ఆర్ భరణి గారికి తనూజ గారికి ర్యాప్ లేదుగా, కొంచెం తగ్గింది కాబట్టి మేబీ భరణి గారు, దివ్య గారు ఇట్లా వాళ్ళకి ఎవరైతే క్లోజో ఇట్లా అవుతారేమో అనుకున్నా. వీళ్ళు ఏం చేశారు, బాయ్స్ అందరూ కలిసి వాళ్ళు స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళందరూ కలిసి వచ్చి అట్లా కూర్చునేసరికి నాకైతే కొంచెం ఇది టూ మచ్గా అనిపించింది. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ నలుగురు కలిసి రావడం అనేది కొంచెం వేరే వాళ్ళని అంత వీక్ చేసేసి తోసేద్దాం అన్న కొంచెం సింపతి అయితే అనిపించిందండి. లైక్ సుమన్ గారిని లాగేసేటప్పుడు కానివ్వండి, సంజన గారిని లాగేసేటప్పుడు, దివ్య గారిని లాగేసేటప్పుడు సో సింపతి అయితే అనిపించింది. అండ్ వాళ్ళు మరీ అలా ఓవర్ కాన్ఫిడెంట్ అనాలా, దాన్ని ఏమనాలి అనక, లైక్ అలా నలుగురు కలిసి వచ్చి వాళ్ళ మీద, ఆఫ్కోర్స్ అది గేమే లేండి, బట్ అది టీమప్ అయిన టీమే నాకు అలా నచ్చలేదు. అలా నలుగురు మేము కలిసి వచ్చి అందరినీ తొక్కేస్తాం అన్నట్టు అనిపించింది నాకైతే. సో పోనీ ఇట్లా వీళ్ళు ఇలా కలిసినప్పుడు వాళ్ళందరూ అట్లీస్ట్ కలిసి ట్రై చేస్తే, ఓడిపోయారనుకోండి వదిలేయండి, అట్లీస్ట్ అది ఏం ఆడారు అన్న ఫీలింగ్ వచ్చేది. బట్ అది అలా అవ్వలేదు. సో నెక్స్ట్ సుమన్ గారు అవుట్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ దివ్య గారి మీదకి వెళ్తారండి. ఇక్కడ ఏమైందంటే శ్రీజ గారు కూడా వాళ్ళతో కలుస్తారు. ఎవరితో? వీళ్ళతో, ఇమాన్యువల్, పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ ఆర్ భరణి గారు, వీళ్ళతో పాటే శ్రీజ గారు కూడా కలుస్తారు. ఓకే, ఇక్కడ ఇంకెవరు దొరకలేదా? అర్థం చేసుకుంటాను, స్పోర్టివ్గా తీసుకుంటాను, వైల్డ్ కార్డ్ దమ్ముంటే వేరే వాళ్ళని లాగండి అన్నట్టు, ఒక్కొక్కడికి ధైర్యం లేదు, గేమ్ ఆడటం రాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ శ్రీజ అంటారు, లైక్ భరణి గారు ఎందుకు రావట్లేదు మరి మిమ్మల్ని లాగడానికి అన్నట్టు. అంటే ఇలా మాట్లాడుతూ ఉంటారులేండి దివ్య గారు, ఫ్రెండ్షిప్లు పోతాయి, బాండ్లు పోతాయి, మీ భయం మీది, నా మీదకే ఎందుకు వస్తున్నారు అన్నట్టు అంటే శ్రీజ గారు అంటారు, మరి భరణి గారు కూడా మీ మీదకి రావట్లేదు కదా, మరి అది కూడా ఫ్రెండ్షిప్పే కదా అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇమాన్యువల్, పవన్ కళ్యాణ్, శ్రీజ కలిసి లాగుతారు, భరణి గారు సైడ్ నుంచి ఉంటారు, లైక్ ఇమాన్యువల్ నుంచి ఉన్నట్టే సంజన గారికి. సో ఇక్కడ సంజన గారు ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ ముగ్గురు కలిసి నన్ను చికెన్ షాప్లో తీసుకెళ్ళి పడేసినాడు, సంథింగ్ అదేదో ఎగ్జాంపుల్ వాడతారులేండి, నన్ను బయట పడేశారు అన్నట్టు అంటారు. సో ఇక్కడ బిగ్ బాస్ ఏమంటారంటే, మీరు మాట్లాడాలి, ప్రతిసారి నేను మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేయకండి అన్నట్టు అంటారు బిగ్ బాస్ కూడా. సో బిగ్ బాస్ ఏంటంటే, నువ్వు మాట్లాడి నువ్వు గొడవ చెయ్యి, కంటెంట్ ఇవ్వు అన్నట్టు చెప్తారనమాట. సో ఇక్కడ దివ్య గారిని ఓన్లీ
ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ లాగుతూ ఉంటారు. తర్వాత శ్రీజ గారు కూడా జాయిన్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ముగ్గురికి కొంచెం బలం సరిపోదు. ఇమాన్యుయల్ ఏమో మీరు కూడా రండి అన్నట్టు రితుని, తనుజాని, బర్ని గారిని అడుగుతారు. సంజన ఏమో రితుని, తనుజాని మీరు కాపాడండి దివ్యాని, తర్వాత మీకు కూడా సపోర్ట్ చేస్తుంది కదా తను అన్నట్టు అంటూ ఉంటారనమాట. ఇక్కడ నాకేమనిపించిందంటే ఫస్ట్లోనే శ్రీజ ఆర్ సమ్మన్ అడుగుతారు మనం కలిసి ఆడదామా అన్నట్టు అడుగుతారు. అప్పుడు దివ్య గారే నేను లేదు, నన్ను అటాక్ చేస్తే నేను డిఫెండ్ చేసుకుంటాను, నాకు ఆడాలని లేదు అన్నట్టు అంటారు. సో ఇక్కడ నాకు అనిపించింది అవును కదా వీళ్ళందరూ కలిసి ఆడొచ్చు కదా అనిపించింది. కానీ ఇక్కడ మళ్ళీ ముందు దివ్య గారు అన్న మాటే గుర్తొచ్చింది. సో ఇక్కడ దివ్య గారు కూడా ఫైట్ చేసుకుంటారు అండ్ కొంచెం బయటికి లాగేసేటప్పుడు కొంచెం సింపతి కూడా అనిపిస్తుంది. సో ఇక్కడ రితు అండ్ తనూజ వాళ్ళు ఎవరి మీద అటాక్ చేయరు, పక్కన నుంచొని ఉంటారు. బర్ని గారు పక్కన నుంచొని ఉంటారు. వీళ్ళ మిగిలిన ముగ్గురు ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, శ్రీజ వీళ్ళు లాగేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ దివ్య గారిని తోసేస్తారు, అవుట్ అయిపోతారు. ఇక్కడ శ్రీజ గారు బై మిస్టేక్ కిందకి దిగుతారు, బెడ్ కిందకి. ఇక్కడ తనుజ గారు చెప్తారు తను బెడ్ కిందకి దిగింది, తను అవుట్ అంటే సంచాలక్ డెసిషన్ అని చెప్పి సంచాలక్ ఏమడుతారు, రాము అండ్ ఫ్లోరా గారిని అడిగితే దివ్య గారు ఫస్ట్ దిగారు కాబట్టి దివ్య గారిని అవుట్ చేస్తున్నాం, శ్రీజ గారిని అవుట్ చేయట్లేదు అన్నట్టు చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఇద్దరు ఆర్ ఒకళ్ళు కాకుండా ఒకరికన్నా ఎక్కువ మంది బెడ్ బయట పడితే వాళ్ళలో నుంచి ఒకళ్ళని అవుట్ చేయాలి. వాళ్ళలో ఎవరిని అవుట్ చేయాలనుకుంటున్నారు, ఒకళ్ళని కూడా చెప్పలా, వాళ్ళలో ఎవరిని అవుట్ చేయాలనుకుంటున్నారో సంచాలక నిర్ణయం అని చెప్పి చెప్తారు. సో వాళ్ళలో ఒకళ్ళని చేయొచ్చు ఆర్ అందరినీ చేయొచ్చు, ఎంతమందినైనా అవుట్ చేయొచ్చు. సో వీళ్ళేంటి రాము ఆర్ ఫ్లోరా గారు ఒకళ్ళని అవుట్ చేస్తామని డిసైడ్ అయ్యారు. దిస్ ఇస్ ఫెయిర్. ఇప్పుడు ఒకళ్ళని అవుట్ చేశారు, నెక్స్ట్ రౌండ్లో కూడా ఒకళ్ళని అవుట్ చేశారు, ఇది ఫెయిర్గానే చేశారు. ఇక్కడ రీజన్ ఏం చెప్తారు, ఫస్ట్ దిగిన వాళ్ళని అవుట్ చేయాలనుకుంటున్నామని దివ్య గారిని అవుట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫస్ట్ దిగిన వాళ్ళని అవుట్ చేస్తామన్న స్టాండ్ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి అదే అప్లై చేయాలి. ఒకసారేమో ఫస్ట్ దిగిన వాళ్ళని అవుట్ చేస్తామని స్టాండ్ పెట్టుకొని ఇంకొకసారి ఇద్దరు కింద పడినప్పుడు లేదు మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళని అవుట్ చేస్తామన్న స్టాండ్ ఎట్లా పెట్టుకుంటారు? అది సంచాలకుగా ఫెయిర్గా ఎలా అనిపిస్తుంది? ఎంత మీకు ఆ పవర్ ఇచ్చినా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అవుట్ చేస్తామని ఒక ఫెయిర్ సంచాలకుగా బయటకు నువ్వు పోర్ట్రే అవ్వాలి అంటే ఫస్ట్ ఏ స్టాండ్ తీసుకున్నావో తర్వాత కూడా అదే స్టాండ్ మీద ఉండాలా లేదా? సరే పోనీ మీకు ఏ స్టాండ్ లేదు, మీకు ఇద్దరు కింద పడినప్పుడు మీరు ఎవరినైనా అవుట్ చేద్దాం అనుకున్నారు, అలాంటప్పుడు ఆ స్టాండ్ తీసుకోవడం ఎందుకు? ఫస్ట్ దిగిన వాళ్ళని అవుట్ చేస్తామన్న స్టాండే తీసుకోకూడదు అలాంటప్పుడు నువ్వు. సో ఇక్కడ నాకు రాము గారు, ఫ్లోరా గారు ఈ పాయింట్లో ఫెయిల్ అయ్యారనిపించింది. ఫస్ట్ ఏమో ఈ ఫస్ట్ దిగిన వాళ్ళని అవుట్ చేస్తామన్న రూల్ పెట్టి నెక్స్ట్ రౌండ్లో ఇది వాళ్ళు ఫాలో అవ్వలేదు. అది నేను నెక్స్ట్ రౌండ్ వచ్చినప్పుడు కూడా చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ దివ్య గారు దిగారు కాబట్టి వాళ్ళు అవుట్ అని చెప్తారు. నెక్స్ట్ ఏమైందంటే రితు మీదకి వెళ్తారు. రితు మీదకి వెళ్తే డీమన్ పవన్ వస్తారు. ఇక్కడ తనూజ, రితు, డీమన్ పవన్ ఒక టీం అవుతారు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ బర్ని గారు, శ్రీజ, ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ ఒక టీం అవుతారు. ఇక్కడ టీం మళ్ళీ చేంజ్ అయింది ఈ రౌండ్కి. ఇక్కడ తనూజ గారిని ఫస్ట్ పుష్ చేయబోతుంటే రితు గారు అడ్డం పడతారు. రితు గారిని పుష్ చేయబోతుంటే డీమన్ పవన్ అడ్డం పడతారు. ఇక్కడ నాకు కొంచెం ఎందుకో బాగా అనిపించింది, అంటే ఒకళ్ళనొకళ్ళు సేవ్ చేసుకోవడం ఇట్స్ నైస్ అనిపించింది. సో ఇంకా వీళ్ళందరూ వీళ్ళ మీదకి వస్తుంటే డీమన్ పవన్ ఏంటంటే మనం కూడా కలిసి తోసేద్దామా అన్నట్టు అడుగుతారు. సో కలిసి తోసేద్దామని చెప్పి బర్ని గారు, డీమన్ పవన్ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే ఈలోపు వీళ్ళకి అదే బర్ని గారికి పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ డీమన్ పవన్ ఒక్కడు వీళ్ళ ముగ్గురితో ఫైట్ చేస్తూ ఉంటాడు, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, బర్ని గారు. ఇక్కడ నాకు బాగా అనిపించింది, అంటే వాళ్ళ ముగ్గురితో డీమన్ పవన్ ఒక్కడు ఫైట్ చేయగలగడం దట్టు బర్ని గారు ఇంత ముగ్గురు వచ్చి అతని మీద పడుతున్నా బర్ని గారినే ఫస్ట్ తోసేస్తాడు. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళ ముగ్గురితో డీమన్ పవన్ ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ముగ్గురు ఉండేసరికి తన వల్ల అవ్వదన్నమాట. సో శ్రీజ గారు కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ శ్రీజ గారు ఉండరు, అంటే పక్కన నుంచొని ఉంటారు.
బట్ వీళ్ళ టీమేలండి, పవన్ కళ్యాణ్తో పాటే ఉంటారు కాబట్టి వీళ్ళ టీమే, బట్ పక్కన నుంచొని ఉంటారు. తర్వాత మళ్ళీ జాయిన్ అవుతారు. తను తోసేస్తూ ఉంటే ఎడ్జ్కి వచ్చేస్తాడు డీమన్ పవన్, మంచం ఎడ్జ్కి వచ్చేసి చివర్లో ఉన్నప్పుడు తను కూడా తోసేయడానికి చూస్తారు, శ్రీజ గారు కూడా. అలా తోసేయడానికి చూసినప్పుడు ఏమైందంటే డీమన్ పవన్కి రితు గారు వచ్చి హెల్ప్ చేస్తారు. అంటే తనని తోసేస్తుంటే తిని కొంచెం లాగుతూ ఉంటారు. సో అంతమంది నలుగురు వచ్చి చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి వల్ల ఏమైందండి. ఇక్కడ తనుజ గారు నాకు నచ్చలేదండి. వాళ్ళిద్దరూ తిని కోసం వచ్చి నుంచుంటే తనుజ గారు పక్కన నుంచొని ఉంటారు ఏం చేయకుండా. ఇక్కడ తనుజ గారు గేమ్లో ఆడలేదు, అట్లీస్ట్ ఫ్రెండ్స్ కోసం నించోలేదు. ఇక్కడ నాకు నచ్చలేదు. సో ఈలోపు ఇక్కడ డీమన్ పవన్ పడిపోబోతూ ఉంటే భరణి గారు పడిపోతారు, గ్రిప్ మిస్ అయి పడిపోతారు. ఫస్ట్ భరణి గారే పడిపోతారు. ఇక్కడ భరణి గారు పడ్డాక డీమన్ పవన్ కింద పడిపోతాడు. సో ఇద్దరు పడ్డారు ఈ రౌండ్లో కింద. ఇక్కడ సంచాలక్ని డిసైడ్ చేసుకోమంటారు. ఇక్కడ డీమన్ పవన్ చెప్తాడు ఫస్ట్ దిగింది భరణి గారు అని చెప్తారు. భరణి గారు కూడా డీమన్ పవన్ దిగాడని అంటారు. బట్ నేను చూసిన దాని ప్రకారం ఫస్ట్ భరణి గారే పడ్డారు కింద. సో ఇక్కడ శ్రీజ గారు ఏమంటారంటే సంచాలక్ తీసుకుంటారు, అది ఫస్ట్ దిగింది ఎవరని కాదు, సంచాలక్ డెసిషన్, అది ఎవరినైనా వాళ్ళు తీసేయచ్చు అంటారు. ఇక్కడ ఏ విషయంలో అయినా స్టాండ్ తీసుకునే శ్రీజ గారు ఎవరు దిగినా తీసేయచ్చు అనేది నిజమే, ఒప్పుకుంటాను. బట్ వాళ్ళు ఒక స్టాండ్ మీద ఉన్నారు కదా, ఫస్ట్ ఎవరు దిగితే వాళ్ళనే తీస్తామన్న స్టాండ్ మీద ఉన్నారు కదా. అలాంటప్పుడు ఆ స్టాండ్ ఎలా మార్చుకుంటారు అంటే మీరు ఫెయిర్ సంచాలక్ కాదా అని అడగాలి కదా. అలా అడగకుండా ఫస్ట్ ఎవరు దిగితే వాళ్ళనే అని ఎందుకు అన్నారు అనిపించింది నాకు. ఐ మీన్ నాట్ ఫస్ట్ కాదు, అదే సంచాలక్ ఇష్టం, అది ఎవరినైనా తీసేయచ్చు అని ఎందుకు అన్నారు అనిపించింది. ఎందుకంటే భరణి గారు పవన్ కళ్యాణ్, శ్రీజ, ఇమాన్యువల్ ఒక టీం కాబట్టి భరణి గారిని సేవ్ చేసుకోవడానికి అట్లా అన్నారా అనిపించింది నాకు. బట్ ఎనీవే లాస్ట్కి భరణి గారే శ్రీజ గారిని తోసేస్తారులేండి, ఇది వేరే టాపిక్, తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ సంచాలక్ ఏంటంటే ఇక్కడ రాము అంటాడు ఫస్ట్ భరణి గారే పడ్డారు అండ్ మనం ఇంతకుముందు ఆ కాల్ తీసుకున్నాం, ఫస్ట్ పడిన వాళ్ళకు అని కాల్ తీసుకున్నాము, ఇప్పుడు మరి ఏం చేద్దాం అన్నట్టు. అంటే ఇక్కడ నాకు రాముకి భరణి గారిని తీసేయడం ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక బాండ్ ఉంది, అందుకనే ఎక్కువ అడ్డుపడలేదేమో అన్న డౌట్ కూడా వచ్చింది. ఇక్కడ రాము కాల్ తీసుకోలేదు, ఏ కాల్ తీసుకోకుండా ఉంటాడు, ఎందుకంటే ఇది రీజన్. ఇక్కడ ఫ్లోరా గారు మేము డీమన్ పవన్ అవుట్ చేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఇక డీమన్ పవన్ డిఫెండ్ చేసుకుంటాడు తను ఫస్ట్ ఎవరు పడ్డారో చూసారా, కళ్యాణ్ నువ్వైనా చెప్పురా, ఫస్ట్ ఎవరు పడ్డారో నువ్వు చెప్పు, జస్ట్ ఎవరిని తీసేయాలో కాదు ఎవరు పడ్డారో చెప్పు, రైట్ కాల్ తీసుకోవాలి కదా అంటే ఇక్కడ తనూజ గారు మాట్లాడతారండి. ఇది నాకు ఫస్ట్ తనూజాని సేవ్ చేస్తున్నారు డీమన్ పవన్, అంటే ఇండైరెక్ట్గా ఫస్ట్ రితుని సేవ్ చేస్తున్నారు అండ్ తనూజాని కూడా సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాంటిది వాళ్ళ ఇష్టము, ఎవరు ఫస్ట్ పడ్డారనే కాదు, వాళ్ళు ఎవరినైనా తీసేసే రైట్ ఉంది అన్నారు. ఓకే, వాళ్ళు ఎవరినన్నా తీసేసే రైట్ ఉంది, మరి ఆ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ప్రతి రౌండ్కి అదే స్టాండ్ మీద ఉండాలి కదా. సో మరి ఇందాక అది ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ఎవరు పడ్డారన్న దానికి తీసేశారు కదా అంటే అప్పుడు ఆ రీజన్ పెట్టుకున్నారు, సెకండ్ రౌండ్లో వాళ్ళ రీజన్ పెట్టుకోలేదు అన్నట్టు అంటారు. అది అన్ఫేర్ అవుతుంది కదా అని డీమన్ పవర్ అంటారు. అది అన్ఫేర్ ఎలా అవుతుంది, వాళ్ళకి ఆ రైట్ ఉంది, వాళ్ళు ఏదైనా చేయొచ్చు అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ నాకు తనుజ గారు నచ్చలేదండి. ఇక్కడ డీమన్ పవన్ అనేస్తారు ఫస్ట్ నేను దిగకపోయినా మీకు ఆయన ఉంచాలని ఉంది అంతే కదా అన్నట్టు అంటారు. ఇది నాకు అనిపించిందండి. రాము గారికి ఉంచాలని ఉన్నా ఓకే, ఫ్లోరా గారికి ఎందుకు ఉంచాలని ఉంది నాకు అర్థం కాలేదు. అయితే ఇక్కడ నాకు వాళ్ళు కరెక్ట్గా సంచాలకుగా చేసినట్టు నాకు అనిపించలేదు. అసలు స్టాండ్ తీసుకోకుండా ఉన్నా ఓకే, ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అందరికీ అదే రూల్ పెట్టి ఫెయిర్గా ఉండడం అన్నా ఓకే. ఎంత సంచాలకైనా బయట మనం ఒక సంచాలక్ అంటే ఏంటి, ఒక జడ్జి ప్లేస్లో ఉన్నట్టు జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి, ఫెయిర్గానే ఇవ్వాలి కదా. నువ్వు జడ్జిమెంట్ నీ చేతుల్లో ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు జడ్జిమెంట్ ఇవ్వకూడదు కదా. సో ఇక్కడ నాకు వాళ్ళు ఫెయిల్ అయినట్టు అనిపించింది అండ్ తనుజ గారు నాకు సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు. ఇప్పుడే కాదు తర్వాత కూడా సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు. తర్వాత రితు గారు అండ్ తనుజ గారు ఉంటారు.
వాళ్ళు ఫస్ట్ తనూజ గారి మీదకి వెళ్ళబోతారు. రితు గారు వచ్చి అడ్డుపడడం వల్ల వాళ్ళు రితు మీద వెళ్ళిపోతారు. అక్కడ నాకు తనూజ గారు కూడా సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు. సో ఇవాళ తనూజ గారు కొంచెం గేమే ఆడలేదు. అట్లీస్ట్ తన కోసం నుంచున్న వాళ్ళ కోసం సపోర్ట్ కూడా చేసినట్టు నాకు అనిపించలేదు. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్, శ్రీజ తనూజ గారి మీదకి వెళ్తారు. ఇమాన్యువల్ మేబీ వెళ్ళలేదు అనుకుంటా, వీళ్ళిద్దరిని పంపించి ఉంటారు. సో తనూజ గారి మీదకి వెళ్తే వీళ్ళిద్దరు గట్టిగా పట్టుకొని ఉంటారు, రితు అండ్ తనూజ గారు. రితు నువ్వెందుకు వస్తున్నావు, ఇప్పుడు మీ ఇద్దరు ఒకరినొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారా అని అడిగితే అవును అంటారు ఇద్దరు. అవును, తనని తీసేస్తుంటే నువ్వు అటాక్ చేస్తావు మా మీద అని అడుగుతాడు పవన్ కళ్యాణ్ రితుని. తనూజని తీసేస్తే నువ్వు మా మీదకి వస్తావా అంటే అవును వస్తాననిద్ది. ఇక్కడ అలా అనడం వల్ల వీళ్ళ ముగ్గురు కలిసి రితు మీదకి వెళ్తారు. పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్, శ్రీజ రితు మీదకి వెళ్తారు. సో ఇద్దరు గట్టిగా పట్టుకొని ఉంటారు. ఇద్దరిని విడతీసి రితుని బయటకు లాగేస్తూ ఉంటారు. మంచం ఇద్దరిని లాగేయడానికి చూస్తూ ఉంటారులేండి. ఇలా ఇక్కడ తనూజ గారు కొంచెం ఫ్రీ అయినప్పుడు రితుని లాగేస్తున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించలేదు ఒక సీన్లో అయితే. సో ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్ వీక్ తనకి ఇమ్యూనిటీ కూడా ఇచ్చాము, తనూజ గారికి ఇమ్యూనిటీ ఇచ్చారులేండి. సో ఇట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు రితుని తోసేస్తారులేండి అక్కడ బయటికి. ఇక్కడ ఈ రౌండ్లో నాకు ఇలా అనిపించింది, తనకు సపోర్ట్ చేసినట్టు తనూజ గారికి రితు గారు ఎంత మేబీ తన టాస్కే అంత ఆడలే. ఏ టాస్క్ చూసుకున్నా ఫిజికల్ టాస్క్ అంత ఎఫర్ట్స్ కొంచెం తక్కువే ఉంటాయి తనూజ గారికి. బట్ స్టిల్ తన కోసం నుంచున్న వాళ్ళకి తను సపోర్ట్ చేయాలి కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇక్కడ దాకా అయిపోయిద్దండి. నెక్స్ట్ ఇంకా తనూజ గారు, శ్రీజ గారు, పవన్ కళ్యాణ్, బర్నీ గారు, ఇమాన్యువల్ మిగులుతారు. ఇంకా మిగిలిన వాళ్ళు బెడ్ పైకి ఎక్కకూడదు కానీ కింద పడుతుంటే పడిపోయే వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు, ఆపచ్చు అన్నట్టు చెప్తారు. సరే ఇక్కడ సడన్గా బర్నీ గారు అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఎవరిని తీసేద్దాం నెక్స్ట్ ఏంటి అని ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటే సడన్గా బర్నీ గారు శ్రీజ గారిని దూసేస్తూ ఉంటారు. నాకు ఇక్కడ తనూజ గారి కోసం ఏమన్నా వాళ్ళప్పుడు తనూజ గారిని తీసేద్దాం ఆర్ అట్లా ఏదో డిస్కషన్ సంథింగ్ అవుతూ ఉంటే తనూజ గారికి సపోర్ట్గా ఏమన్నా ఉండడానికి అట్లా చేశారా అనుకున్నా. బట్ తర్వాత అర్థమైద్ది ఆయన ఎందుకు అలా చేశారు అనేది. ఇక్కడ నెక్స్ట్ తోసేసాక ఇదే శ్రీజ దగ్గరకు వచ్చి కొంచెం అదే పడిపోయారు కదా, దెబ్బలు తగిలినాయేమో చూస్తూ ఉంటే ఇదే మంచితనంగా బిహేవ్ చేయకు, తోసేసాక అయ్యో అట్లా పట్టుకోకూడదు ఇలాంటివన్నీ అంటారు కదా, నటించకు ఇట్లా అన్నారు. కొంచెం రూడ్గా అనిపించింది నాకు. అమ్మాయిల్ని ఇలా పట్టుకోకు, అలా నటించకు ఇట్లా అంటారు కదా, సో మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇదే రేలంగి మావయ్య అన్నారు కదా మిమ్మల్ని అలా నటించొద్దు అని ఇట్లా మాట్లాడతారు శ్రీజ గారు బర్నీ గారిని. ఓకే, కొంచెం తోసేసేసరికి ఆ కోపం వచ్చి ఉంటుంది. ఆర్ కొంచెం బర్నీ గారిలో ఆ షేడ్స్ అయితే ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. అంటే ఆయన ఒక స్టాండ్ తీసుకోరు, సేఫ్ గేమ్ ఆడతారు, అందరితో సేఫ్గా వెళ్ళిపోదామని చూస్తారు. ఇప్పుడు మనకి బిగ్ బాస్ హౌస్లో కానివ్వండి, బయట రియల్ లైఫ్లో కానివ్వండి, మనకి అది అందరితో ఓకే మనం అందరితో కలిసి వెళ్దామని చూస్తాం కానీ మనకి క్లోజ్ వాళ్ళు కొంతమందే ఉంటారు. అది బర్నీ గారి దగ్గర నాకు అనిపించదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి శ్రీజ క్లోజ్, అట్లా ఒకళ్ళతో ఒక బాండ్ పెట్టుకోవడం ఆర్ అట్లాంటిది ఏమీ నాకు కనిపించట్లేదు. అందరితో వెళ్దాం సేఫ్గా అన్నట్టు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. తనూజ గారితో కూడా ఇష్టంగా ఉంటున్నారా కష్టంగా ఉంటున్నారా నాకేం అర్థం కాదు. సో ఇట్లా ఉన్నాయి. బట్ స్టిల్ ఇక్కడ నాకేమనిపించిందంటే ఇంత అనిపించినా కానీ ఇప్పుడు దివ్య గారిని తోసేశాక శ్రీజ గారు కూడా బై మిస్టేక్ మంచం దిగి ఆమెకి ఏమన్నా అయిందా, సమ్ డ్రెస్ సరిచేద్దాం అట్లా ఏదో అని కిందకి దిగుతారు తన కోసం. తను కూడా దివ్య గారిని తోసేశారు కాబట్టి తోసేశారు, దెన్ వెళ్ళి చూడు అదే కేర్ చూపించారు కదా, దెన్ వెళ్ళి ఇప్పుడు బర్నీ గారైనా అంతే, నువ్వే తోసేసి నువ్వే కేర్ చూపిస్తావు ఏంటంటే మరి మీరైనా దివ్య గారిని తోసేసి మీరే మళ్ళీ ఎందుకు వచ్చారు అని సేమ్ క్వశ్చన్. అది ఎవరైనా చేస్తారులేండి. ఇప్పుడు ఎంత తోసేసినా ఇప్పుడు తోసేసేటప్పుడు సారీ చెప్తాము, మరి తోసేసాక సారీ చెప్తాము, అది గేమ్ కాబట్టి తోస్తాము. బట్ మనకు అలా చెయ్యాలని లేదు, గేమ్ కాబట్టి తప్పక చేయాల్సి వస్తుంది అని కన్వే చేయడానికి ఒక సారీ చెప్తాం, మరి కన్సర్న్ చూపిస్తాం, మరి కేర్ చూపిస్తాం.
సో అది ఎవరైనా చేస్తారు, భరణి గారనే కాదు. సో అది గేమ్ని స్పోర్టివ్గా తీసుకునే శ్రీజ గారే ఇట్లా అన్నారా అనిపించింది నాకు. సో బట్ ఆయన తోసేయడం కూడా కొంచెం సడన్గా బ్యాక్ స్టాప్ చేసినట్టు సడన్గా తోసేస్తారు. ఆ డిస్కషన్ జరుగుతుంటే ఎవరు అందరూ షాక్ అయ్యి చూస్తారనమాట ఆయన చేసిన పనికి. అట్లా తోసేస్తారు ఆయన సడన్గా. సో ఇక్కడ నెక్స్ట్ శ్రీజ గారు అవుట్ అయిపోతారండి. ఇంకా అక్కడితో అయిపోయిద్ది అది. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇంకో టాస్క్ జరిగిద్ది. అక్కడ ఎవరైతే బెడ్ మీద మిగిలి ఉన్న వాళ్ళు ఈలోపు డిస్కషన్స్ అనమాట. సడన్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీజ గారిని ఇట్లా తోసేస్తారని అన్నట్టు ఇమాన్యువల్ రితు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అవును, నేను డిమాన్ తనుజాని తోసేస్తారేమో అని మేమిద్దరం తను తోసేస్తే గాల్లో అయినా ఉంచుదాము, తర్వాత మళ్ళీ బెడ్ పైకి వేద్దాం అన్నట్టు పట్టుకోవడానికి అక్కడ రెడీగా ఉన్నాము నేను డిమాన్. ఇక నాకు స్టిల్ బాగా అనిపించారండి రితు గారు, డిమాన్, పవన్. తనుజాని మళ్ళీ ఇంకా సేవ్ చేద్దాం అట్లా. అది నాకు ఆ బాండింగ్ అది నచ్చింది అనమాట. ఇవాళ ఎందుకు నాకు రితు గారు అండ్ డిమాన్ పవన్ సైడ్ నుంచి బాగా అనిపించింది. సో ఇంకా అండ్ ఒకవేళ తనుజాని సేవ్ చేయడానికి శ్రీజాని తోసేద్దాం ఆర్ శ్రీజాని లాగేద్దాం అట్లా అనుకున్నాం. బట్ శ్రీజ కూడా లాస్ట్ టైం నన్ను తీసేయకుండా ఉంచింది కదా కెప్టెన్సీ టాస్క్లో. సో మళ్ళీ శ్రీజాని కూడా వద్దులే అనుకున్నాం అన్నట్టు రితు గారు చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ రితు గారు చెప్తారు, నిన్ను కూడా నీ గురించి కూడా డిస్కషన్ వచ్చింది, నిన్ను తీసేద్దామని కూడా. నీ పేరు తీసింది ఎవరో తెలుసా? నిన్ను కానీ సంజన గారిని కానీ నీ పేరు తీసింది భరణి గారే అని చెప్తారు ఇక్కడ రితు ఇమాన్యువల్కి. సో ఇంకా భరణి గారికి రాము రాతోడు ఒక్కడే క్లోజ్ ఏమో. అప్పుడు ఇమాన్యువల్ అంటారనమాట, శ్రీజ ఏమందో తెలుసా, భరణిని కదా ఎలిమినేట్ చేయాలి అన్నట్టు అంది. ఇంకా అలా అనగానే ఆయన కోపం వచ్చేసి శ్రీజాని తీసేశారు అని ఇట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నాకు అర్థమైంది, ఓకే సడన్గా భరణి గారు శ్రీజాని తోసేయడానికి ఇదా రీజన్ అన్నట్టు అనిపించింది. అయినా ఇక్కడ నాకు లాజిక్ ఏమనిపించిందంటే, వాళ్ళు నామినేషన్స్లో ఉండడమే బెటర్ కదా. తనుజ గారు లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్లో లేరు. సో మేబీ ఉండటమే బెటర్ ఏమో వాళ్ళకి. తనుజ గారికనే కాదు ఎవరికైనా ఉండడమే బెటర్. అంత ఫైట్ చేయాల్సిన అవసరం ఉందా అనిపించింది. సో ఇక్కడ నాకు తెలిసి బెటర్ ఏంటంటే మనం నామినేషన్స్లో ఉండడం బెటర్ అండ్ మనకు కావాల్సిన వాళ్ళని మనం సేవ్ చేసుకోవడం బెటర్. ఇది గేమ్లో మంచి స్టెప్ తీసుకోవడం. ఎందుకంటే మనం నామినేషన్స్లో ఉంటే మనకి ఓటింగ్ పెరగాలి ఆర్ బయట మనం అక్కడ గేమ్ ఎంత ఆడామని కాదు, బయట ఇంపార్టెంట్ కాబట్టి బయట జనం ఓటింగ్ కోసం నామినేషన్స్లో ఉండటం బెటర్. అలానే లోపల మన రిలేషన్షిప్స్ కానీ బాండ్స్ కానీ వాటిని సేవ్ చేసుకోవడానికి మనం ఒక ఎఫర్ట్స్ పెడుతున్నాము మన క్లోజ్ పీపుల్ కోసం అని ఒక ఎఫర్ట్ పెట్టుకునే ఛాన్స్ వచ్చింది, మన ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళని సేవ్ చేసుకోవడం బెటర్. ఇది ఎవరు చేశారో వాళ్ళు గేమ్ బాగా ఆడినట్టు ఈ టాస్క్లో. సో ఇక్కడ భరణి గారు మాట్లాడుతూ ఉంటారు దివ్య గారితో, నేను శ్రీజ పేరు చెప్పాను, కళ్యాణ్ ఏమో 4th రౌండ్ డెమాన్ అని చెప్పారు, డెమాన్ పవన్. సో ఎవరికి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు, గ్రూప్గా మాట్లాడుకుంటున్నారు, ఏమేం ప్లాన్లు అక్కడ ఇంకా లైవ్లో ఎంత జరిగిందో లైవ్లో నేను చూడలేదు. సో ఇక్కడ నెక్స్ట్ శ్రీజాను పవన్ కళ్యాణ్ దివ్య దగ్గర నువ్వు అటు ఇటు కాకుండా అయిపోయావు అన్నట్టు అంటారు. అంటే తన మీద అటాక్ చేయలేదు, అలానే డిఫెండ్ కూడా చేయలేదు తన కోసం. ఇక్కడ తను ఏమంటాడు, డిమాన్ పవన్ మాట ఇచ్చాడంట, మేబీ మరి అటాక్ చేయనని ఏమన్నా మాట ఇచ్చాడేమో. తనని వాళ్ళందరూ తీసుకెళ్ళేటప్పుడు కూడా తిను సైడ్ నుంచొని ఉంటాడు. ఏంటి వీళ్ళందరితో తను ఏమీ తీసుకెళ్ళట్లేదు అట్లా అనుకున్నా దివ్య గారిని తీసుకెళ్ళేటప్పుడు. బికాజ్ అంటే రితు అంటే ఓకే తనకి వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది, దివ్యతో ఏం లేదు కదా, ఎందుకంత సైడ్ నుంచి ఉన్నాడు ఏంటి అనుకున్నా. బట్ మాట ఇచ్చాడంట సంథింగ్ ఏదో. సో అందుకని తను అటాక్ చేయలేదు తినని, ఎవరిని, దివ్య గారిని. సో నెక్స్ట్ దివ్య గారు అడుగుతూ ఉంటారు,
మరీ ఫస్ట్‌లో నేను ఆ లాస్ట్ వరకు కూడా కాదా, వాళ్ళని నా మీదకొస్తున్నారు కదా! వాళ్ళని మీరు వెనక్కి కూడా లాగరా అన్నట్టు అంటా ఉంటారు. సో, మీరు ఈలోపు వేరే వాళ్ళని తోసేయొచ్చు కదా! శ్రీజ నన్ను లాగుతుంది కదా! శ్రీజని కూడా మీరు తోసేయలేరా? తనని తోసేయొచ్చు కదా! మీరు వాళ్ళు నన్ను లాగేలోపు అన్నట్టు దివ్య గారు అడుగుతా ఉంటారు. దివ్య గారు ఇవాళ కొంచెం నాకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో, టూ మచ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో అనిపించింది. సో ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏమైద్దంటే రితు గారు అనమాట భరణి గారితో అదే లాస్ట్ టైం కెప్టెన్సీ అప్పుడే హెల్ప్ చేస్తా అన్నారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మరి హెల్ప్ చేస్తా అన్నప్పుడు అంటే అక్కడ నేను ఒక్కడనే ఆడట్లేదు రితు, నలుగురు కలిసి ఆడుతున్నాం కదా అన్నట్టు అంటారు. మేము అమ్మాయిలందరినీ తీసేద్దాం అనుకున్నాము, మరి తనూజాని ఎందుకు లాక్కొని వెళ్ళిపోయారు, ఇట్లా డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీజ గారు కూడా కొంచెం బర్నీ గారి మీద ఫైర్ అవుతూ ఉంటారు, ఆమెను తోసేశారు కదా. సో ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారండి. నెక్స్ట్ ఇమాన్యువల్ సంజన గారితో రితుని లాగేస్తుంటే బాధేసింది, నన్ను అడిగింది లాగద్దు అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఇదే ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, వాళ్ళు నలుగురు కలిసి నన్ను తీసేద్దాం అనుకున్నారంట. అదే రితు గారు చెప్తారు కదా ఇట్లా సంజన గారిని తీసేద్దామని డిసైడ్ అయ్యారు వాళ్ళు అన్నట్టు. సో ఇది చెప్తా ఉంటారు. అండ్ ఇక్కడ డీమన్ పవన్ ఫీల్ అవుతూ ఉంటాడు, నేను సంచాలక్తో మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ నువ్వు నాకు సపోర్ట్ కూడా చేయలేదు, డిఫెండ్ కూడా చేయలేదు. అది నిజమేలేండి, తన పాయింట్లో వాల్యూ ఉందనిపించింది నాకు. వాళ్ళు ఒకసారి ఒక స్టాండ్ తీసుకుని ఒకసారి ఒక మాట మారుస్తూ ఉంటే రితు గారు సపోర్ట్ చేసి ఉండాల్సింది. సో ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటాడు, నేను నీకోసమే కదా నీకు కాపాడుతుంటే ఐ మీన్ డిఫెండ్ చేస్తుంటేనే కదా ఇట్లా అవింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ దివ్య గారు ఎమోషనల్ అవుతూ ఉంటారు భరణి గారితో, నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాను, నా ఓన్ గేమ్ నేను ఆడుకుందామని వచ్చాను కానీ ఎక్కడో చిన్న నమ్మకం వచ్చేసింది, బట్ ఎన్నిసార్లు అయినా అది ప్రూవ్ అవ్వట్లేదు ఇట్లా అంటా ఉంటే బర్నీ గారు అంటారు, ఫస్ట్ ఇమాన్యువల్కి గారు సంజన కూడా క్లోజే కదా సంజన గారు కూడా, బట్ ఇమాన్యువల్ అక్కడ ఏమి ఐ మీన్ మాతో పాటు మా డెసిషన్తో పాటే ఉన్నాడు, తను అటాక్ చేయలేదు ఆర్ ఏమీ తనకి సపోర్టు చేయలేదు, అట్లా ఉన్నారు కదా మరి నేను అట్లే ఉండాలి కదా అన్నట్టు అంటారు బర్నీ గారు. పాయింటే కదా అనిపించింది నాకు ఇక్కడ. కానీ దివ్య గారు ఇక్కడ ఇంకో పాయింట్ పెడతారు, ఇక్కడ నాకు బాగా అనిపించింది. ఇదేంటంటే సంజన గారిని ఇమాన్యువల్ డిఫెండ్ చేయకపోవడానికి వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నామినేషన్ రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్కు ఒక వాల్యూ ఉంది, మేబీ ఎగ్స్ ఇవన్నీ దొంగతనం చేశారు, ఆమె చేసిన పనులు అట్లా ఉన్నాయి లాస్ట్ వీక్, అది నిజమే కదా అనిపించింది. నాకేం పాయింట్స్ ఉన్నాయి, నేను మీకు మళ్ళీ ఇంత జరిగినా కూడా వచ్చి సపోర్ట్ చేశాను, కానీ మీరు వాళ్ళు నన్ను తోసేసినందుకు కూడా కాదు, మీరు అలానే నుంచొని ఉన్నారు నన్ను తోసేస్తుంటే నాకు అది బాధ వేసింది అన్నట్టు ఇంకా దివ్య గారు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇది నెక్స్ట్ ఏమైందంటే అయినా ఇంకా బ్రెయిన్ లేదు, ఇంకా చిన్నపిల్లని కదా, ఇది టూ మచ్ అనిపించింది, చిన్నపిల్ల ఏంటి అనుకున్నా నేను. పవన్ ఎలా నిలబడిపోయాడు రితు కోసం, ఇది బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఒక టాస్క్ పెడతారు, తనుజ గారికి, పవన్ కళ్యాణ్కి, బర్నీ గారికి, ఇమాన్యువల్ నలుగురికి ఒక టాస్క్ పెడతారు. ఏంటంటే ఏరోప్లేన్స్ ఉంటాయండి, అవి పేపర్తో చేస్తారు, ఆ పేపర్తో చేసిన ఏరోప్లేన్స్ స్ట్రాతో పట్టుకోవాలి, అంటే స్ట్రాతో గాలి పీలుస్తూ ఆ ప్రెషర్కి ఆ ఏరోప్లేన్స్ వీటికి అతుక్కొని ఉంటాయి స్ట్రాకి, అలా అతుక్కొని ఉన్న పేపర్ ఏరోప్లేన్స్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టాలి, అలా 5 ఏరోప్లేన్స్ పెట్టాలి. 5 ఏరోప్లేన్స్ ఫస్ట్ ముగ్గురు ఎవరు పెడతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, ఒకళ్ళు అవుట్ అయిపోతారు. ఇక్కడ తనుజ గారు అవుట్ అయిపోతారు, లేట్గా పెడతారు. నెక్స్ట్ ఏమైందంటే ఒక హ్యామర్ ఉంటుంది, ఆ హ్యామర్తో మేకు ఉంటుంది కదా, ఆ మేకుని కొట్టాలన్నమాట. 2 మేకులు ఉంటాయండి, ఆ మేకులు ఎవరైతే కొడతారో కొట్టినప్పుడు వెనకాల క్రాకర్స్ పేలుతాయి, ఆ క్రాకర్స్ పేలంగానే ఫుల్గా పేలి అయిపోగానే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. ఇలా ఆ ముగ్గురు ఉన్నారు కదా, మిగిలిన ముగ్గురు, ఆ ముగ్గురులో ఫస్ట్ 2 ఎవరైతే తొందరగా కొడతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. ఇక్కడ బర్నీ గారు అవుట్ అయిపోతారు.
సో ఇక్కడ నెక్స్ట్ ఇమాన్యువల్ అండ్ పవన్ కళ్యాణ్ వెళ్తారు. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే వాటర్ ట్యాంక్ లాగా ఒకటి ఉంటుంది, దానిలో ఒక మూత తీసేయాలి. మూత తీసేయగానే వాటర్ అనేది ఫ్లో అవుతాయి. ఫస్ట్ రెడ్ లైన్ ఆ ఫ్లో అయినప్పుడు వాటర్ రెడ్ లైన్ ఒకటి ఉంటుంది, ఆ రెడ్ లైన్ని ఫస్ట్ ఎవరిది దాటుతుందో వాళ్ళు దాటగానే వెళ్ళి బెల్ కొట్టాలన్నమాట. 3 నెంబర్స్ కౌంట్ చేసి 3 సెకండ్స్ ఆగాలన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ ఆ బెల్ కొడతారో వాళ్ళు విన్. ఇక్కడ ఇమాన్యువల్ పవన్ కళ్యాణ్లో ఇమాన్యువల్ బజర్ కొడతాడు. సో ఇమాన్యువల్ విన్ అవుతారు. ఇమాన్యువల్కి ఇమ్యూనిటీ వస్తుంది. సో ఇక్కడ ఇమాన్యువల్కి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఇమాన్యువల్ నామినేషన్స్లో లేడు, అండ్ రాము కెప్టెన్ కాబట్టి రాము నామినేషన్స్లో లేడు. ఫ్లోరా గారు డైరెక్ట్ నామినేషన్స్ అయ్యారు, అండ్ మిగిలిన వాళ్ళందరూ ఈ టాస్క్లో ఓడిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. ఇది ఇవాళ ఎపిసోడ్. టోటల్గా ఇవాళ ఎపిసోడ్లో నాకు డీమన్ పవన్ బాగా అనిపించారు, తనుజ గారు కొంచెం సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు, అక్కడక్కడ తనుజ గారు నాకు అనిపించలేదు, రిత్తు గారు బాగా అనిపించారు, పవన్ కళ్యాణ్ బాగా అనిపించారు, శ్రీజ గారు బాగా అనిపించారు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని సేవ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళతో పాటు ఉంటూనే గేమ్ కూడా ఆడారు. దెన్ బర్నీ గారిది నాకు అర్థం కావట్లేదండి. గేమ్ అయితే ఆడుతున్నారు, బట్ ఒక్కొక్కసారి లైక్ ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో, ఎక్కడ ఎవరి కోసం నుంచోవాలో అక్కడ నుంచోకుండా మిస్ అవుట్ అయిపోతున్నారు. అండ్ ఫ్లోరా గారు అండ్ రాము గారు రాంగ్ జడ్జ్మెంట్ అనిపించింది. సో టోటల్గా తనుజ గారు మిస్టేక్స్ అనిపించాయి, ఫ్లోరా గారు రాము గారు రాంగ్ జడ్జ్మెంట్ చేశారు, అండ్ బర్నీ గారు స్టాండ్ ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోలేకపోతున్నారు, అండ్ దివ్య గారు కొంచెం టూ మచ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. ఇది ముందు గేమ్ వెళ్ళినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఐడియా వస్తుంది, దీనికి కొంచెం టైం పడుతుంది జడ్జ్ చేయడానికి. సో ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నా రివ్యూ ఆర్ ఒపీనియన్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.